ముఖ్యమంత్రి సిద్దిరామయ్య తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ఘటనపై స్పందిస్తూ తొక్కిసలాటలో 11 మంది మరణించినట్లు, 33 మంది గాయపడినట్లు ధృవీకరించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా పరిహారం, గాయపడిన వారికి ఉచిత చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. గాయపడిన వారంతా ప్రస్తుతం ప్రమాదం నుండి కోలుకున్నారు. వారిని సాధ్యమైనంత సహాయం అందిస్తున్నాం. వైద్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని సీఎం తెలిపారు. స్టేడియం సామర్థ్యం 35,000 మాత్రమే అయినప్పటికీ 3 లక్షలకు పైగా అభిమానులు గుమికూడడం వల్ల ఈ విషాదం జరిగిందని, ఇంత భారీ జన సమీకరణను ఊహించలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన విజయ ఆనందాన్ని తుడిచిపెట్టింది. ఇలాంటి సంఘటనలు ఇకపై జరగకుండా చూసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నారని సీఎం వెల్లడించారు. ఈ తొక్కిసలాట ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా నిర్వాహకులు, ప్రభుత్వం, పోలీస్ శాఖ కలిసి పనిచేయాలి. ఈ సంఘటనను కారణాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని, పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని ఆయన కోరారు. ఈ ఘటన రాష్ట్రంలోని క్రీడా నిర్వహణలో భద్రతా ప్రమాణాలపై కొత్త చర్చకు దారితీసింది. అభిమానుల భావోద్వేగాలను అర్థం చేసుకుంటూనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను నివారించేందుకు మరింత కఠినమైన భద్రతా ఏర్పాట్లు, సమర్థవంతమైన జన సమీకరణ నిర్వహణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.